ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. లేవియాకాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 23-24 వచనాలు. లేవియాకాండం 9వ అధ్యాయం 23-24 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. మరి ఒక వచన భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. బైబిల్లో ఉన్న వారందరూ తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చివరగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. వాక్య సహాయార్థం ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవగలనైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములనైనా. గడిచిన కాలంతో కాచి రక్షించి మరి ఒక దినాన్నిచ్చి పరిశుద్ధ దినం నీ సన్నిధి కాంతిలో చేరి మేమందరము పరిశుద్ధులుగా నీ యొక్క బల చుట్టూరు ఒలి మొక్కలలో చేరి నిన్ను ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రములు. తిరిగి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాయన మరి నీవు మాకు అనుగ్రహించే వర్తమాన వాక్యం నాయన అది పైనుంచి నాయన మరి నీ యొక్క సన్నిధిని కాంతి నుంచి చేరుతుందని మేము హృదయంలో విశ్వసించి అందించబడిన వాక్యాన్ని హృదయ ప్రత్యక్షత ద్వారా శరీరంలో సాక్షాత్కరించి నోటితో ఒప్పుకొని ఆ రీతిగా జీవించే ధన్యతను నాయన మరి మా అందరికీ దయచేయమని, నాయన నీ దాసుడు ఒట్టివాడు గనక సెలవుసాటును మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, నాయన ప్రకటింపబడిన ప్రతి ప్రకటనను నాయన మరి వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి సహాయం చేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతినంగా వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత వారం మనం కొన్ని విషయాలు ధ్యానించాం. దేని గురించి ధ్యానించామమ్మా? గుర్తుందా ఎవరికన్నా? దేవుని మహిమ గురించి. దేవుని ఏ రీతిగా మనం చూస్తున్నాం, ఆయన మహిమ, ఆయన మనకు కనపరుచుకున్న విధానము మనం ధ్యానించాం. మరి ఆ విషయాల్లో నేర్చుకున్న వర్తమాన వాక్యాన్ని బట్టి ఆ యొక్క ఆత్మీయ అనుభవంలోనికి అందరూ వచ్చారని నేను నమ్ముతున్నాను. ఇకనైనా అటువంటి ఆత్మీయ స్థితి ఇంకా మాకు అర్థం కాలేదని అంటే మీరు మరలా వినండి. ఆ రీతిగా సంఘమంతయు కూడా ఆత్మీయ అనుభవంలో నడుచులాగన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే
మనం బుధవారం కూడా ఈ యొక్క కంటిన్యూషన్ వర్తమానం మనం చేసుకున్నాం. వచ్చిన వారు విన్నారు, రాని వారు ఉంటే అది కూడా లైవ్లో వినండి ప్రియులారా. అయితే దేవుని మహిమ వేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ వేరు, పరిశుద్ధాత్మ మహిమ వేరు. లేకపోతే వారు ముగ్గురు త్రియేక దేవుడుగా ఉన్నారు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి తండ్రి ఉన్నతమైన వాడు, కానీ తండ్రి కంటే కొంచెం తక్కువవాడు క్రీస్తు, అంతకంటే తక్కువ పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే మూడవ వ్యక్తిగా వచ్చాడు కాబట్టి అని మనము అవగాహన లేక కొంతమందికి సాక్ష్యం చెప్తూ ఉండొచ్చు. లేకపోతే అలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కొంతమంది ఆ రీతిగానే బోధిస్తున్న సంఘాలు ఉన్నాయి ప్రియులారా. కుమారుడిని ఒప్పుకోరు. యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఏ రీతిగా ఉంటారంటే వాళ్ళు యెహోవా మాత్రమే దేవుడు అంటారు, కానీ యెహోవా దేవుడే క్రీస్తు అనే వారికి తెలియదు ప్రియులారా. దేవుని మహిమ, క్రీస్తు మహిమ, పరిశుద్ధాత్మ మహిమలో తేడాలు లేవు, కానీ బయలుపరిచేది మాత్రం ఒకలే. ఎవరు? దేవుని మహిమను మనం తెలుసుకోవాలన్నా, పరిశుద్ధాత్మ ఆ మహిమను మనకు కనపరచాలన్నా మిడిల్ వ్యక్తి ఎవరండి? నోటితో చెప్పండి అమ్మా. నోటితో చెప్తే కాస్త చెప్తున్న వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. బెల్లం కొట్టిన రాయలాగా అలాగని ఉండబాకండి. నూతనపరచబడండి. సంఘాన్ని మనం నూతన ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి నోటితో పలకండి. నోటితో పలికితేనే మన జీవాన్ని దేవుడు మన శరీరంలో సాక్షాత్కరిస్తారు. అర్థమైందా? కాబట్టి ఇందాక ఒక సహోదరుడు చాలా చక్కగా స్తుతులు చెల్లించాడు. అవిధేయతకు శక్తికి ప్రతినిధి ఎవరు? అవిధేయత శక్తికి ప్రతినిధి ఎవరండి? సాతాను సంబంధమైన అంధకార శక్తి నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి అవిధేయతగా, ఇప్పుడు మనం చదువుకున్నట్టు దుర్నీతికి సాధనాలుగా, సత్యానికి సహకరించని విధముగా మన జీవితాలు ఉండకూడదు ప్రియులారా. మనము వ్యక్తులను బట్టి కాదు, కానీ దేవునికి మహిమ రావాలని అంటే ఖచ్చితంగా మనము ఆయన ఎటువంటి వాడో మనం గుర్తించాలి. గుర్తించిన మనము నోటితో ఒప్పుకోలేదనుకోండి, మన జీవితం ముందుకు సాగదు. ఎందుకంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన ప్రకారము మనకు జీవమైన క్రీస్తు ఎక్కడున్నాడండి? పరలోక రాజ్యంలో తండ్రి కృపాసమున కూర్చున్నాడు. ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన మహిమ ప్రభావములతో ఆయన కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడు. అదే శరీరంతో తిరిగి రాబోతుండగా ఉన్నాడు ప్రియులారా. మరి రాబో క్రీస్తుగా మనము ఆయన్ని మనం గుర్తెరగాలంటే, ఇంకా నేను పాపజ్ఞప్తి గల మనస్సాక్షితోనే నేను ఆరాధన చేస్తానంటే అది ఎవరికి నష్టము? దానివల్ల ఎవరికి ప్రయోజనం ప్రియులారా? ఎవరికి ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని మహిమను మనం చూడాలన్నా, ఆయన యొక్క ప్రభావ స్వరూప దర్శనం మనము గాంచాలన్నా ఖచ్చితంగా ఎవరి వల్ల కలుగుతుంది ప్రియులారా? ఎవరి వల్ల? చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును చూడలేదు, దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు బయలుపరిచారమ్మా? ఎవరు? యవనస్తులు చెప్పాలి. ఎవరు? మరి ఒకసారి చదవన్నా. ఎవడును ఎప్పుడైనాను దేవుడు చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచును. ఎవరు ఆయన? 14వ వచనం చూడండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె
మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూసారా ప్రియులారా, ఆయన మహిమను మనం కొనుగోడానికి, దేవుని మహిమను కొనగొనాలంటే మనం ఆయన్ని కృపాసత్య సంపూర్ణుడిగా, అద్వితీయ కుమారుడైన క్రీస్తుగా మనము గుర్తెరగాలి ప్రియులారా. ఆయన ద్వారానే తప్ప ఆయన దేవుని మహిమ ఏంటనేది మనకి తెలుస్తుందా? దేవుడు గొప్పవాడు, దేవుడు అగ్ని వంటివాడు, దేవుడు ఆత్మ వంటివాడు, ఇవన్నీ ఆ ప్రత్యక్షతలు ఇచ్చిన ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన విధానమే ప్రియులారా. కాబట్టి అద్వితీయ కుమారుని ద్వారానే, ఎందుకంటే దేవుడు మర్మముగా ఉన్నాడు, కానీ దేవుని మర్మమైన క్రీస్తుని మనం బయలుపరచుకోవడం ద్వారా దాన్నే గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అంటున్నాడు కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవుని మర్మమైన క్రీస్తు, దేవుని మర్మమైన క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని మహిమ అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. కానీ దేవుని మహిమ వేరు, తండ్రి అయిన మహిమ వేరు, కుమారుని మహిమ వేరంటే అది తప్పుడు విధానమే ప్రియులారా. మహిమలో తేడా లేదు, కానీ ఆయన మహిమ ఎట్టితో తెలుసుకోవాలంటే అద్వితీయ కుమారుని యొక్క స్వరూప దర్శనం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి అటువంటి పరిస్థితి మనలో ఎలా కలుగుతుంది? ఆయన వెతికినప్పుడు, ఆయన చూడవచ్చినప్పుడు. మరి మనం ఎవరిని చూడవస్తున్నామో, మరి సంఘానికి, లేకపోతే ఆయన సహవాసానికి. ఆయన సహవాసములో మనం నడిస్తేనే మనం రెండో అంశంగా చెప్పుకున్న ఆ దుర్నీతి ఆయన యొక్క రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుంది ప్రియులారా. దుర్నీతి అంటే ఏంటో మనం నిర్వచించాం. ఏమని నిర్వచించాం? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి చదవన్నా. ఈనాటి అంశం ఆయన మహిమను కనుగొనే విధానం. ఆ మహిమను కనుగొనకుండా దుర్నీతి ఎలా ఆపుతుందనే విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకొని ఈ టాపిక్ ఎంతటితో ముగిద్దాం ప్రియులారా. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. ఇప్పుడు ఏమని చెప్పుకుందాం? సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనత. ఏమంటాం దాన్ని? దుర్నీతి అంటాం ప్రియులారా. మరి ఆ సత్యాన్ని అడ్డగించే సమస్త భక్తిహీనత ఎలా కలుగుతుంది? భక్తి అంటే ఏంటో మనకు తెలియనప్పుడు కదా. భక్తి అంటే ఏంటో మనకు తెలియనప్పుడు భక్తిహీనత వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే భక్తిహీనత మనలో ఉంచామో ఆటోమేటిక్గా దుర్నీతికి సాధనాలుగా మనం మారిపోతుంటాం. కానీ మన హృదయంలో దేవుడు అన్ని కార్యాలు చేసేవాడు, ఆయన ద్వారానే మనం నడిపింపబడుతున్నాం, ఆయన ద్వారానే సమస్త కార్యాలు జరుగుతున్నవని మనం కేవలం పైకి భక్తి వారి వలె శక్తిని ఆశ్రయించని దుర్నీతి పరులుగా జీవిస్తూ ఉంటాం. అదేంటి? మనం క్రీస్తు వారము కదా, క్రీస్తు ప్రియులము కదా, ఆయన తోడి వారసులము కదా, క్రీస్తు ద్వారా మనం దత్తపుత్రులం అయ్యాము కదా. మరి ఈ యొక్క దుర్నీతి ఎక్కడి నుంచి వస్తుందనంటే మన నుంచే వస్తుంది. ఎవరైతే దుర్నీతి ఆల్రెడీ సాధనాలుగా ఉండి సాతాను సంబంధమైన వ్యక్తులుగా ప్రదర్శింపబడుతుంటారో వారి విషయంలో మనం ఏకీభవించి పనిచేయడం ద్వారా మనకు కూడా దుర్నీతి ఆపాదింపబడుతుంది ప్రియులారా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మనంతటా మనం భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి ఆ భక్తిహీనత ద్వారా దుర్నీతి పరులుగా మారే అవకాశం మన నుంచే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, దుర్నీతి సంబంధమైన విషయాలు జరిగిస్తూ సాతాను ద్వారా వాడబడుతున్న వ్యక్తులు, వాళ్ళు కూడా పరిశుద్ధులు అనబడిన వారే, కానీ వారు దేవుని చేత నడిపింపబడరు, దేవుని శక్తి చేత కాపాడబడరు, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. దేవుని బిడ్డలే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. వారి విషయంలో మనం సహకారులుగా ఉంటే వారి విషయంలో కూడా మనం కూడా ఏమైపోతాం? వారితో కలిసిపోతాం. కాబట్టి మనము వాస్తవమైన జీవాన్ని మనం జీవించలేము ప్రియులారా. చూస్తారా, తిమోతి రాసిన 1వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతిలకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు ఆ, మేలు చేయువారును మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును ఆ, ఔదార్యము గలవారును ఔదార్యము గలవారును, తమ ధనములో తమ తరములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని ఆ, వారికి ఆజ్ఞాపించుము. ఆ వాస్తవమైన జీవము జీవించే వారి విధానం అంతా ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు ఉండవు ప్రియులారా. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మరి భక్తి ఏంటనేది మనకు తెలియకపోతే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మనకు జీవమునకు భక్తికి అవసరముగా అన్నీ కూడా దేవుడు ధారాళంగా దయచేవాడు. ఎక్కడి నుంచి? మనం ఎక్కడి నుంచి అయితే జీవిస్తున్నామో అక్కడి నుంచి ప్రియులారా. మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మనకి సత్కార్యాలు అప్పచెప్తాడు. జీవించే విధానంలో మనకి దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఇంతకీ మనకి భక్తి అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఏంటి అసలు దైవభక్తి ఏంటి? అది 3వ అధ్యాయం, ఇదే తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తీయాలి ప్రియులారు, అప్పుడే మనం నేర్చుకుంటాం. బైబిల్ తీయడం నాకు రాదని అలా కూర్చున్నారు అనుకోండి, తీయడం రాదు. మరి తీస్తూ ఉంటే బైబిల్ అర్థమవుతుంది. ఓసారి చదువుతారా? తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము దైవభక్తిని గొప్పదైనది. గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆరోహణమై తేజోమయుడయ్యను. ఆ తేజోమయుడైన క్రీస్తును మనం కనులారా గాంచి ఆయన చెప్పే విషయాలను బట్టి మనం దేవుని మహిమను కనుగొనగలం. కాబట్టి ఇప్పుడు దేవుని మహిమ నిలిచి ఉందని అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు ధైర్యంగా వారు ఆ మహిమను కనుగొని ఆయన సన్నిధానములు ఏ రీతిగా సాగిలపడారో మనము కూడా ఆ రీతిగా సాగిలపడవారం ప్రియులారు. కాబట్టి మనము చేసే భక్తి విధానము అది నిరాక్షేపమైనదైతే అది ఏమిటనేది మనం ఇక్కడ అన్నీ తెలుసుకున్నాం. ఏదైతే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి తేజమయుడయ్యేంత వరకు, లేకపోతే మహిమపరిచేంత వరకు కూడా అక్కడ మహిమపరచబడిన క్రీస్తు కేవలం సంఘము కొరకే జీవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లు ఆయన జీవిస్తున్నాడు గనక ఇక్కడ మనం జీవించు వారముగా ఉన్నాం. కొంతమంది స్తుతులు చెల్లిస్తున్నారు, నన్ను కాపాడావు, మమ్మల్ని అందరినీ కాపాడావు, ఈ దినాల్లో కాపాడావు. ఆ కాపాడడం అనేది దేవుడు అందరికీ ఇస్తున్నాడు ప్రియులారా, ఇవ్వట్లేదా? చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకోవద్దు. మనము చదవడానికి బాగా చదివి ఎగ్జామ్స్ రాయడానికి పిల్లల పట్ల మనం ఏం చేస్తున్నామమ్మా? యవనస్తుల పట్ల, పిల్లల పట్ల మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు చదవకుండానే దేవుడు కార్యాన్ని చేస్తున్నాడనే నమ్మకం ఏమైనా ఉందా మీకేమన్నా? అందుకని ప్రార్థన చేస్తున్నావా? క్రీస్తుని నమ్మని వారు కూడా వారు పాస్ అవ్వట్లేదా? చెప్పండి నాన్న, పాస్ అవ్వట్లేదా? పాస్ అవుతున్నారా లేదా? అంటే ఇక్కడ పోల్చుకుంటే దేవుడు ఒక జీవిత విధానాన్ని ఇచ్చినప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, అవి దేవుడు తన మంచితనాన్ని బట్టి అవి అనుగ్రహిస్తూనే ఉంటాడు ప్రియులారా. మీరు అనుకుంటున్నారేమో అది దేవుని జీవించు విధానానికి అనుకూలముగా నీ యొక్క భక్తి జీవిత విధానం అనుసరిస్తే అవి ఆటోమేటిక్గా దేవుడు దయచేవాడు. ఆ సంగతి మనం గ్రహించట్లే కదా. వాస్తవంగా ఈ బాడీ కూడా మనం అనారోగ్యం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. బాడీని మనము కంట్రోల్లో పెట్టుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది, కంట్రోల్లో పెట్టుకోకపోతే అదుపు తప్పి అనారోగ్య పాలవుతాం కదా. కొన్ని విషయాలు ఆటోమేటిక్గా శరీర బలహీనత, అంటే వయసు మించే కొద్దీ రోగాలు రాక మానవు, అవి తగ్గించు పరిస్థితి కూడా అది శరీరంలోనే దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. కానీ మనం
ప్రార్థించే ప్రార్థన మన విశ్వాసం ఖచ్చితంగా అది స్వస్థపరుస్తుందని మనం నమ్మి ప్రార్థన చేస్తున్నాం. కార్యాలు జరగానే దేవుడు చేశాడని నమ్ముతున్నాం. దేవుడే చేశాడు, ఏవి దేవుడు చేయకుండా ఏవి చేయవు. కానీ విశ్వాసం అనేది దానిలో నీలో ఎంత డెవలప్ అయింది? వాస్తవంగా దేవుడు ఒక రోగాన్ని కలగజేసేవాడైతే కాదు ప్రియులారా. మీరు అనుకుంటున్నారేమో, కేవలం దేవుడు నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు కొన్ని విధానాలు అవి దుఃఖకరములుగా ఉంటాయి. ఆ దుఃఖకరమైన శిక్షణ దేవుడు కొన్ని విధాలుగా అనుమతిస్తుంటాడు, అది వేరు. సహజంగా మానవుడికి కలిగే శరీర సంబంధమైన ప్రతి అనానుకూలత కూడా వాటంతటికి అదే దేవుడు మనల్ని సంపూర్ణంగా అంటే స్వస్థత పరిచే విధానాన్ని దేవుడు అలనాడే మనకు అనుగ్రహించాడు. వాటి విషయమైన విడుదల ఎప్పుడో కలిగింది ప్రియులారా. కానీ మనము ప్రార్థన కేవలం దాని విషయమైన ప్రార్థన, అంతవరకే భక్తి జీవితం, అంతవరకే విశ్వాసం ఉంచితే మనం వాస్తవమైన జీవాన్ని జీవించలేం. నేను చెప్పేది మరి ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అది అనుభవిస్తే కానీ తెలియదు ప్రియులారా. ఆ జీవితాన్ని అనుభవిస్తే కానీ మనకి తెలియదు. అలాంటి అనుభవించే వాళ్ళు చెప్పకపోవడం వల్ల కూడా మనం లోపం కలిగి ఉన్నాం ప్రియులారా. అదే ఇక్కడ మన సార్వత్రిక సంఘానికి లోపమై ఉన్న స్థితి కూడా అదే ప్రియులారా. చాలామంది తన స్వకీయ మహిమని ఆరోపించుకోవడం కోసము అలాంటి భక్తి జీవిత విధానాన్ని నేర్పలేదు. అది చాలా బహు దౌర్భాగ్యం ప్రియులారా. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఐశ్వర్యులను చేస్తున్నాడు. సకల ఐశ్వర్యాన్ని కలిగించే బోధలు ఈనాటి దినాల్లో నిలిపాడు ప్రియులారా. కాబట్టి వాటన్నిటిని మనం పొందుకొని సకల ఐశ్వర్యం, ఆ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని దేవుడు మనందరికీ కలగజేయడానికి అనుగ్రహించాడు. వాటి విషయంలో అవి అనుగ్రహింపబడుతున్నప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంత కాదు ప్రియులారా. మీకు ఒక మాట గుర్తు చేయాలి, చిన్న సాక్ష్యము. మేము ఈ దినము సంఘంలో చేర్చబడిన దినం, అంటే మేము బాప్తీసం తీసుకున్న దినం ప్రియులారా, డిసెంబర్ 1. నాతో పాటి సహోదరులు డేవిడ్ అన్నగారు, బుజ్జన్న గారు, మరి కొంతమంది మేమందరం కూడా ఈ దినం సంఘంలో చేర్చబడిన దినం. సంఘంలో చేర్చబడిన దినం సంతోషం. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మేము ఎంతవరకు ఎరిగామో క్రీస్తుని అంతవరకే ఉనింది. మనము మన యొక్క భక్తి జీవితము ఈరోజు మన నోటి నుంచి వెలువడే విశ్వాస జీవితం, లేకపోతే మన నోటి నుంచి వెలువడే ఆ యొక్క కృపా ప్రత్యక్షత యొక్క కలిగిన పరిమాణం చొప్పున వచ్చే నోటి మాటలు ఏవైతే ఉన్నాయో, సాక్ష్యం ఏదైతే ఉందో, నీవు గ్రహించుకున్న క్రీస్తుని దాన్ని బట్టి ఉంటుంది ప్రియులారా. అంటే మన విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, క్రీస్తుని మనం ఎంత తెలుసుకుంటామో, క్రీస్తు ప్రత్యక్షత ఈ దినం వరకు మనకు ఎంతవరకు తెలిసిందో అదే మన భక్తి జీవితం. కానీ అలాంటి జీవితాన్ని కొన్ని సంవత్సరాల వరకు మాకు తెలియకుండానే గడిపాం. ఎందుకంటే అది మా లోపం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే సత్యాన్ని వెతికే పరిస్థితి అప్పుడు మాలో లేకపోయిందేమో. కానీ దేవుడు మా పట్ల ఉంచిన కృపా మహిమ, ఆయన కీర్తి కలగాలంటే ఖచ్చితంగా మనల్ని సంపూర్ణంగా చేయాలి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లు, ఆ క్రీస్తు సర్వ పరిపూర్ణత ఏదైతుందో అది శరీరముగా నివసించడానికి, మనల్ని సంపూర్ణ చేయడానికి మనకు అనుగ్రహింపబడిన ఆయన యొక్క ప్రత్యక్షత అనేది మనము గుర్తెరిగినప్పుడు మనకు కలిగే ఆనందము, సంతోషం ఖచ్చితంగా ఏమంటుంది, ఇతరులకు పంచాలని ఉంటుంది. అప్పుడు మాత్రమే నా నోరు తెరవబడింది ప్రియులారా. సత్యాన్ని గ్రహించిన నాటి నుంచి అది ఊరుకోదు, ఖచ్చితంగా ప్రకటిస్తుంది. కాబట్టి ఆ కృపా ప్రత్యక్షత ఏదైతే కన్నులారా చూశామో, ఎరిగామో, గ్రహించామో, దానిని బట్టి పలుకుచున్న సంగతులు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించుకున్న మనము సంఘంలో చేర్చబడి ఎన్ని సంవత్సరాలైందని కాదు, కానీ మొదట మీకు చెప్పాను, ఎవరైతే కృపను సత్యంగా గ్రహించి సువార్త సత్యం వైపు మనం అడుగులు వేస్తామో అప్పటి నుంచే మన యొక్క స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నట్టు ప్రియులారా. అప్పుడు దాకా మన విషయాన్ని గ్రహిస్తున్నాము కానీ సంపాదన లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది 40 సంవత్సరాలు అయిపోయినా అతని జీవితకాలం ముగించే లోపైనా వాళ్ళు సత్యాన్ని గ్రహించారు అనుకో, 40 సంవత్సరాలు సంపాదించిన సంపాదన అంతా, అంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తారు,
1 సంవత్సరంలో సంపాదిస్తారు. దేవుడు కృప ఆ రీతిగా కలుగుతుంది. కాబట్టి మనం ఎన్ని దినాలైంది సంఘంలో చేర్చబడి బాప్తిసం తీసుకొని అనే మాటలు కాదు, కానీ మనము ఆయన రీస్టోర్ మనల్ని ఎంత చేస్తున్నాడు అనేది మనం చూడాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినట్లు మనము పంట అనేది ఎంతకాలం పండకుండా పండినప్పటికీ లాస్ట్లో అంత్య దినాల్లో మనం సమకూర్చుకునే ఆ పంటనే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, రీస్టోర్ చేస్తానంటున్నాడు. కాబట్టి వాటన్నిటి విషయంలో ఇకనైనా మనం ఆ సువార్త సత్యంలోనికి నడిపింపబడాలి. అంతేగాని సువార్త సత్యాన్ని అడ్డగించే పరిస్థితుల వైపు మనం సత్యాన్ని అనుసరించేవారముగా సహకారులుగా ఉండాలి, కానీ సత్యాన్ని అడ్డగించేవారికి సాంగత్యంగా ఉండకూడదు ప్రియులారు. కాబట్టి ఈ దుర్నీతి అనేది అది దుర్నీతి, సకల దుర్నీతి పాపం అంటున్నాడు. అదే క్షమించరాని పాపం, మరణకరమ కాని పాపం. ఈ మరణకరమ పాపము కూడా అది ధర్మశాస్త్ర పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే మరణకరణము కాని పాపాన్ని మనం విమోచించుకోలేం. దేవుడు అక్కడితో ఆగిపోలేదు ప్రియులారు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి అన్న. అయితే ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది కొంతమంది అవిశ్వాసులు అనుకుంటారు, ఇది విశ్వాసులకే రాసిన పరిస్థితి ప్రియులారా. మనం అన్యోన్య సహవాసము గలవారమై ఆయన వెలుగులో నడిచేది. ఎవరు నడుస్తారు? ఆయన వెలుగు అనేది మనం గ్రహించినప్పుడు, మనం వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడే ఆయన అన్యోన్య సహవాసము గలవారమై ఆయన వెలుగులో నడుస్తాం. కాబట్టి ఇది రక్షింపబడని వారికి కాదు, రక్షింపబడిన వారికి రాసిన వచనం ప్రియులారా. ఆ అన్యోన్య సహవాసం గలవారమే ఆయన వెలుగులో నడిస్తే ఏమంటున్నాడు? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఏంటి? కుమారుడైన యేసుక్రీస్తు రక్తం. ప్రతి పాపం అని అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఒక పాపాన్ని మినహాయింపజేసి ప్రతి పాపం అనొచ్చా? చెప్పాలి. అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి మీ మొహాలు నాకు అర్థమవుతున్నాయి. దేవుడు సత్యవాక్యాన్ని వినిపింపబడుతున్నప్పుడు కొంత ఆలోచింపజేస్తాడు, ఆలోచించాలి. ప్రతి పాపం అని అంటే నాకు అర్థం కాని విషయం చెప్పండి. ఒకవేళ ఒక పాపాన్ని పక్కన పెడదాం, లేకపోతే 2 పాపాలను పక్కన పెట్టి మిగతా పాపాలను అందామా, లేకపోతే అన్ని పాపాలు అందామా? చెప్పండి అమ్మ. ఏమైనా వస్తుంది? అన్ని పాపాలా? ఖచ్చితంగా అన్ని పాపాలే. మరి అన్ని పాపాలు అంటే మరణకరము పాపం కూడా వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకనే క్రీస్తు రక్తాన్ని మనం ఎరగక చేసే పరిస్థితి ప్రియులారా. ఆ క్రీస్తు రక్తం ఎక్కడుంది? దేవుడు శిలువలో చిందించిన రక్తము మన పాపాలని, అప్పటి వరకున్న పాపాలని విమోచించింది. తర్వాత మనం చేసే పాపాల విషయంలో నీకు నువ్వే బాధ్యుడివి అనే లెక్క అది ధర్మశాస్త్రం సంబంధించింది. ఎందుకంటే నీతి అనేది నీ వలన కలిగితే ఆ నీతిని సంపాదించుకునేది నీవే. కానీ నీతి అనేది తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నీతి కలగబోయిన తర్వాత జీవాన్ని కూడా ఆయనే మనకు కలగజేయాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు కొంతమంది బాప్తిసాలకు ఆగిపోతున్నారు. చూడండి, నీతిమంతులుగా చేయబడిన మీరు మరి సంఘంలో చేరడానికి మీ యొక్క సామర్థ్యం ఏ రీతిగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. కొంతమంది నేను గమనిస్తున్నాను, వచ్చిన కాడి నుంచి ఆరాధన చేయట్లేదు. అంటే మీరు ఆరాధనకి అర్హత కాదని మీరు నిర్ణయించుకున్నారు, బాగానే ఉంది, వెరీ గుడ్. కానీ ఆరాధన చేయకపోవడానికి మీ సామర్థ్యం ఉంటే ఆ పక్షంగా ఆరాధనలో పాల్గొనాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఆ రీతిగా ఉంటే ఆరాధన మానుకోండి. ఒకవేళ నేను చేసే తప్పిదము గుర్తెరిగి ఆ పాపాన్ని కూడా దేవుడు పరలోక రాజ్యం నుంచి ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ద్వారా రక్తము ద్వారా
నన్ను విమోచిస్తాడు, కాబట్టి దీంట్లో నా సామర్థ్యం ఏముందని నమ్మి మీరు ఆరాధన చేస్తే ఆరాధన చేసి కంటిన్యూ అవ్వండి. లేదా ఫలానా పరిస్థితి నాలో ఉంది కాబట్టి, ఆ ఫలానా బలహీనత నాలో ఉంది కాబట్టి నేను తీసివేసుకున్న రోజు నేను ఆరాధన చేస్తాననే అభిప్రాయంతో మీరు ఆరాధన చేయనవసరం లేదు. ధైర్యంగానే చెప్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ డిసైడ్ చేయవలసింది క్రీస్తు లేఖనమే. అలాంటి భ్రమల్లోకి వెళ్ళిపోబాకండి. డిసైడ్ చేయకుండా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని తప్పిపోయి, లేకపోతే తప్పించుకునే బోధలు పరిస్థితులు కాదండి. అవి విన్నాం, అయిపోయినాయి, ఓకే, వదిలేసాం. మీరు ఇప్పుడైనా సరైన విధానంలో, ఎందుకంటే కడవరి దినాలలో అనే మాట పోయింది. క్రీస్తు ప్రత్యక్షత దినాలు ఇంకా నువ్వు కనులారా చూడబోతున్నావు అనే పరిస్థితికి వచ్చేసాం ప్రియులారా. కాబట్టి ఇకనైనా నువ్వు సర్వసత్యంలోనికి నడిపింపబడకపోతే ఖచ్చితంగా నీ యొక్క ఏదైతే నీ యొక్క ఆత్మ ఉందో అది సర్వసత్యంలోనికి నడిపింపబడదు. తద్వారా మన దేహము కూడా నడిపింపబడదు. ఎందుకంటే ఆత్మ మనకు ఏ రీతిగా వెలిగింపబడుతుందో ఆ వెలిగింపబడిన ఆ చీకటిలో నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్యోన్య సహవాసం గలవారమే ఆ వెలుగులో నడవాలి. అదే మనకు వర్తమానం. పై వచనంలో మనకు అదే తెలుస్తుంది ప్రియులారా. మనం ఏదైతే దేవుడు మనకు వర్తమానం, మనం వెలుగై ఉన్నాం, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఆయన పోలిక చొప్పున మనల్ని మార్చాడు. ఆ మార్చిన ఆ వెలుగు అయిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఆ వెలుగులో నడవాలి. ఆ వెలుగులో నడవకపోతే కలిగేదే ఈ అపనమ్మకాలు, ఈ దుర్నీతులు, సత్యానికి అడ్డగింపబడే పరిస్థితి. దానిని హృదయ కాఠిన్యత అన్నాడు. మనం నిర్గమకాండంలో చూస్తే వాళ్ళ మనోవ్యాకులము చేత వాళ్ళ హృదయాలు ఏమని, ఇంకా వద్దులేండి ఆ మాట నేను అనలేను. కాబట్టి మా మనోవ్యాకులం, ఆ హృదయ కాఠిన్యత, దానినే దుర్నీతి అని మనం చెప్తున్నాం. దానినే భక్తిహీనత అన్నాడు. కీర్తనల గ్రంథంలో భక్తిహీనతగా రాశాడు ప్రియులారా. దుర్నీతి అంటే ఇప్పుడు మనం కూడా చదువుకున్నాం కదా, ఆ ఏదైతే సత్యాన్ని అడ్డగించే ప్రతి విషయంలో భక్తిహీనత, దాన్నే దుర్నీతి. ఆ దుర్నీతి సకల విషయంలో పాపంలో అదొక పాపం. సకలకరమే దుర్నీతి కూడా అది పాపమే. అది ఏ రకంగా దుర్నీతి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మనం ఏ విషయంలో దుర్నీతి సాధనాలుగా వాడబడుతున్నాం. అరే ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఉన్నానా, దీని నుంచి మరలా నేను వెలుగులో నడవాలని సహవాసంలోనికి రావాలి ప్రియులారు. కాబట్టి ఈ విషయాలన్నీ సంఘానికి హెచ్చరిస్తున్నప్పుడు ఇది కేవలం రక్షింపబడిన వారికే అని, రక్షణ లేని వారు మాకు కాదులే, ఎప్పుడు ఈ ప్రదీప్ అన్న ఎందుకు మమ్మల్ని ఇప్పుడు రక్షణ లేని వాళ్ళకి చెప్పట్లేదని అంటే, రక్షింపబడిన వారు రక్షిస్తేనే రక్షణ లేని వారు రక్షణలోకి వస్తారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు కూర్చొని వింటున్నప్పుడు సువార్త అంటే కేవలం రక్షించడానికి కోసమే కాదు, సంఘం ఎదగడానికి కోసం కూడా పనిచేశారు. కాబట్టి అవన్నీ విన్నాము కనుకనే ఇప్పుడు అవన్నీ మేము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి రక్షణ లేనివారని, రక్షణ ఉన్నారు లేదని కానీ, రక్షణ ఉంది కాబట్టి మేము వినాలని కాదు, ఆ తారతమ్యం లేదు. కానీ దేవుని వాక్యం అనేది వాక్యమని, వర్తమాన వాక్యం అని పెంచాలి. దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? ఈ దిన వర్తమాన వాక్యం అది దేవుని వాక్యం అని నమ్మితే మన హృదయంలో అది నాటబడుతుంది ప్రియులారా. అది నోటితో ఒప్పుకోవడం ద్వారా మన జీవితంలో అది మనకి ప్రయోజనకరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏంటి? ఆయనను మనము ఏ రీతిగా ఎరుగుతామో అదే మన స్థితి. మనం ఏ రీతిగా ఎదుగుతామో అదే మన స్థితి ప్రియులారా. అదే రీతిగా మనము ఆయన ఎరిగామని కేవలం నోటితో, లేకపోతే ఒక విషయాన్ని గ్రహించామని పైకి ఉంటాం. మన ప్రాక్టికల్ జీవితం అంతా అలా ఉండదు కదా. దానికి ఒక్క ఉదాహరణ చూపించి నేను ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం. పరిశుద్ధాత్మ ప్రభు చాలా వచనాలు ఇచ్చాడు, కానీ మనకి సమయం చాలదు. నేను సమయంలోనే ముగిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి అందరూ. ఎవరు కనబడతారమ్మా అక్కడ? మార్తా మరియలు చనిపోయిన లాజరు మనకు కనబడతాడు. అయితే ఇప్పుడు మనం
ముందు మార్త గురించి తెలుసుకుందాం. 20 వచనం చూడ ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 20 వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళవలనని గాని మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. అయితే ఆమె వచ్చింది. 21, 22, 23 కిందకి చదవన్న. మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. ఏమనిందమ్మా? నా తమ్ముడు చనిపోయాడు, ఒకవేళ నీవు ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో అంటున్నా. ఎందుకంటే నీవు స్వస్థపరిచి ఆ రోగాన్ని తీసివేసి మరలా చనిపోకుండానే లాజరు జీవించేవాడేమో అని నమ్మింది. మళ్ళీ 22వ వచనంలో ఏమంటుంది? ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను. అనగానే మన హృదయంలో ఏమనిపిస్తుంది? ఈ వాక్యాన్ని మనము చదివిన వెంటనే ఏమనిపిస్తుంది? నేను చెప్తాను చూడండి. అయితే ఇప్పుడైనా సరే నీకు ఛాన్స్ ఉంది ప్రభా, నువ్వు దేవుణ్ణి అడిగేసి నా లాజరు నా తమ్ముడు లేస్తాడు అనే భావం వస్తుందా రావట్లేదా? వస్తుందా అమ్మా? వస్తుంది. మరి అలాంటి భావన వచ్చినప్పుడు తర్వాత దేవుడు చెప్పిన వచనాల మీద ఆమె నిజంగానే విశ్వాసం ఉంచితే అవును ప్రభా ఇప్పుడే వెంటనే చెయ్యి అని అనాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆమె హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా, ఆమె ఎంతవరకు నమ్మిందనే విషయాన్ని ఆయన ఎరిగాడు కనుక కింద వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి. మార్త ఆయనతో అంచెదినం 23 చదవన్నా. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదున నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. తర్వాత 39వ వచనం చదవను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారమ్మా? మరీ చెప్పిందా మార్త చెప్పిందా? ఎవరైతే దేవుడు ఇప్పుడైనా సరే నువ్వు అడిగితే ఏమైనా చేస్తాడా అని చెప్పిన మార్తే ఈ 39వ వచనంలో ఏం చెప్తుంది? చనిపోయి 4 దినాలు వాసన కొడుతుంది ప్రభా అంటే దాని అర్థం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? చాలామంది మార్త గురించి వాళ్ళకి తెలిసిన జ్ఞానం చెప్తున్నా చెప్పారులేండి. సరే, అయితే దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున నేను చెప్తున్నాను. మరి మొదట ఆమె అన్ని విషయాలు నమ్మింది, మనం కూడా నమ్ముతాం. ఎందుకంటే మనం కూడా చెప్తాం. ఎందుకంటే కొత్తగా రక్షింపబడిన వారికి ఏం చెప్తాం? దేవుడు నమ్ముకో అన్నీ చేస్తాడు దేవుడు అంటాం. కానీ మనం మన విశ్వాసం ఉంచాం. అతనికి ఎంకరేజ్ చేసేలాగా బాగానే చెప్తాం, కానీ మన జీవితంలో కనపరచం. మనము దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదని వాక్యం చెప్పాం మనము, లేకపోతే గ్రహించిన మనము ఇతరులకి దుర్నీతి సాధనంగా కనబడుతూ ఉన్నప్పుడు మనం తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మళ్ళీ ప్రశ్న వేస్తాడు కదా, అన్న నువ్వు నాకు మొన్న ఈ రాతకి చెప్పావు, మరి నువ్వేంటని ఎలా చేస్తున్నావు? అది కాదులే బ్రదర్, మాలో కొంతమంది బంధువులు ముఖ్యం కదా, కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది. కానీ దేవుడు మన హృదయవాంఛలు ఎరిగిన దేవుడు, హృదయాలను కూడా ఎరిగిన దేవుడే. కాబట్టి ఇక్కడ మొదట 21వ వచనంలో చెప్పిన విశ్వాసం, తర్వాత 27లో ఆమె ఏం చెప్తుంది? అవును ప్రభా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే దేవుడు కుమారుడిగా నువ్వు వస్తావో, క్రీస్తుగా వస్తావో, అప్పుడు నా లాజరు లేపబడతాడా అంటే ఏముంది? క్లారిటీ లేదు.
అంటే ఆమె విశ్వాసం మీద ఆమె విశ్వాసంకి క్లారిటీ లేదు. అంటే చెప్పిన వచనం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచువాడు ఇప్పుడైనా సరే లేస్తాడని చెప్పి ఆ మాట నువ్వు నమ్ముతున్నావు అంటే అవును ప్రభా లేస్తాడు, వెంటనే లేపే అనాలి కదా. కానీ వీటన్నిటిని కూడా గ్రహించి మరి ఏం చేస్తుంది? కాముగా కూర్చొని ఉండి ఆయన రమ్మనగానే వచ్చింది. ఆయన మాట ఏదైతే మార్త అనిందో అదే మాట అనింది. నువ్వు ఉంటే కన్నా నా తమ్ముడికి ఇలాంటి పరిస్థితి రాకపోవునంటే అదే మాట చెప్పి వెంటనే లేపుతాడు. ఎందుకంటే మార్త నమ్మలేదు కాబట్టి, నమ్మిద్దేమో నా విషయాన్ని చెప్పాడు కాబట్టి ఆయన నమ్మల. ఆ నమ్మలేదనే విషయం ప్రభుకు తెలుసు. మనకి ఎలా తెలిసిందంటే ఈ 39వ వచనం ద్వారా. కాబట్టి మనం ఏం చేస్తుంటాం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం, ఏమీ తెలియదు. ఎందుకంటే మనకి దేవుడు ప్రత్యక్షత ఎంతైతే, దేవుని మహిమ క్రీస్తు ద్వారా మనం ఎంతగా అయితే మనం కనుగొనగలమో అంతవరకే మన యొక్క విశ్వాస జీవితం నిలబడిపోతుంది ప్రియులారా. అది 20 సంవత్సరాల క్రితం చద్దన్నం ముద్దగా ఉంటే దాన్నే తీసుకొని ఇప్పుడు తింటా ఉన్నాం. వేడివేడిగా వడ్డించిన భోజనం తినట్లే. ఎందుకంటే ఆ ప్రత్యక్షతే మనకి దేవుడు మొదట ఏదైతే ప్రత్యక్షత ఇచ్చాడో ఆ ప్రత్యక్షతతోనే మనం ఇంకా స్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే మనం వాక్యం ఒకటి పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ శక్తి అనేది నువ్వు ఎంత అనుభవిస్తున్నావో అంతవరకు నీ యొక్క నోటి మాట వెలువడుతుంది ప్రియులారా. కాబట్టి నేను విమర్శించడం కోసం చెప్పట్లేదు, ప్రేమతో ఎందుకు మనం చేస్తున్నానంటే మనం ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క మూర్తిమంతమాన్ని మనం కన్నులారా ఎరిగి మనము కూడా పోలికలోకి మార్చబడే పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అదే విశ్వాస జీవితం. దాన్నే మనం భాగం అన్నాం. ఆ భాగాన్ని మనం ఎంతైతే దేవుని విషయంలో మనం పొందుకోగలము, ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడేవారం ప్రియులారా. కాబట్టి మనం ఎంతైతే సంపాదించుకున్నామో ఆ సంపాదన కేవలం కొంతవరకే మిగిలిపోకూడదు. ఎందుకనంటే మన యొక్క సువార్త సత్యం మనకు తెలిసిన నాటి నుంచి మనము ఆయన ఏ రీతికి ఎరిగామనే విషయాన్ని మనం ప్రకటన చేయాలి. కేవలం ఇక్కడి నుంచోనే చేయాల్సిన అవసరం లేదు. మనం మన యొక్క జీవితమే అందరికీ ప్రకటనగా, పత్రికగా ఉండాలి ప్రియులారు. పరిగెత్తువాడు చదువుతూ వీలైన పత్రిక ఎవరు? విశ్వాస జీవితం. కాబట్టే నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించునని హబక్కు రాసిన 2వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాలు ఉన్నాయి ప్రియులారా. మనం పరిగెత్తువాడికి వీలుగా చదువాడు అంటే ఈ లోకంలో ఆ ప్రయత్నాలలో లేకపోతే ఆటంకాలలో, బంధకాలలో కొంతమంది విడుదల కలగాలని, కర్మనీతి ద్వారా మేము మోక్షం పొందాలని ఎవరైతే పరిగెత్తుతున్నారో వారందరికీ కూడా మనం ఇవ్వాలి చదువువాడికి వీలుగు పత్రిక. వాడు పరిగెత్తుతున్నా మనం చదవగలగా. అంటే మనం ఎంత నిలకడగా నిలబడి దేవుని విషయంలో మనం కనబరచాలి, క్రీస్తు పోలికగా మార్చబడాలి. కాబట్టి ఈ విషయాలన్నీ సర్వ పరిపూర్ణత కలిగిన శరీరముగా మనల్ని దేవుడు ఉంచాడని అంటే మనం సంపూర్ణమవటకు సాగిపోవాలి ప్రియులారా. కాబట్టి ఆ సంపూర్ణత ఏదైతే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో వాటన్నిటి విషయంలో మనము ఎవరి ద్వారా సంభవింపబో సంగతులు ఎవరైతే నేర్పుతారో పరిశుద్ధాత్మని సహాయముతో మనం వాటన్నిటిని పొందుకోవాలి. మనం ఎంత అయితే పొందుకుంటామో వాటి విషయాల్లో మనకి అవగాహన వచ్చినప్పుడు మనం వాటిని అనుసరించట్లేదని అంటే అది హృదయ కాఠిన్యత. దాన్నే భక్తిహీనత అన్నాం. సత్యాన్ని అడ్డగించి ప్రతి భక్తిహీనత మనం దాన్ని మోసుకొని విడుదల పొందలేని స్థితిలో, విశ్రాంతి అనుభవం లేని స్థితిలో ఉంటున్నాం. విశ్రాంతి ఇంకా నిలిచింది కాబట్టి మనకి దేవుడు ఆ వాగ్దానాన్ని, ఆ విశ్రాంతి అనే వాగ్దానాన్ని మనం తప్పిపోకుండా మనల్ని ఏం చేయమంటున్నాడు? దాన్ని పొందుకోమంటున్నాడు ప్రియులారు. కాబట్టి ఈ దుర్నీతి అనే విషయాన్ని మనము అది సత్యాన్ని సత్యంగా చెప్పే పరిస్థితుల్ని ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది ప్రియులారా. లేకపోతే సత్యమందు నిలబడి పరిచర్య చేసేవారిని అడ్డగిస్తూ ఉంటుంది. వాటి విషయంలో మనమేమవ్వాలి? వాటి నుంచి దూరంగా పారిపోవాలా? లేకపోతే ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? సహకారులుగా ఉండాలా? సత్యానికి సహకారులుగా ఉండాలా? దుర్నీతికి సహకారులుగా ఉండాలా? చెప్పండి.
యోహాను పత్రిక 3వ పత్రిక చూడండి ఒకసారి. యోహాను పత్రిక 3వ పత్రిక వచనం పట్టుకుంటే చదవండి అన్న. 4వ వచనం 8వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సత్యమును అనుసరించి అంటే సత్యములో నడిచే వారి పట్ల ఆయనకు సంతోషం కలుగుతుంది. యోహాను సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు? కింద 8వ వచనం. మనము సత్యమునకు సత్యమునకు సహాయకులమగునట్లు సహాయకులమగుదామా లేకపోతే అడ్డుబండ్లుగా ఉండమా? మీరు అనుకుంటున్నారేమో మీరు అడ్డుబండ అయితే దేవుడు అడ్డుబండ అయిపోతాడు. ఇజ్రాయేల్ ప్రజలకి నేడు కూడా దేవుడు యేసుప్రభు అయిన యేసుక్రీస్తు వారు మూలకు తలరాయి అయిన దేవుడే ఈరోజు అడ్డుబండగా ఎందుకు అయ్యాడని అంటే ఆ దుర్నీతి ద్వారానే. మరి ఈరోజు కూడా మనము సంఘముగా ఉన్న మనము అసలు దుర్నీతికి మనకి ఏంటి సాంగత్యం? అదే మాట అంటున్నాడు, మనకు తెలుసు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎక్కడది? 6వ అధ్యాయం 14వ వచనం చూడండి నన్ను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసులతో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అవిశ్వాసులతో మనం విజ్జోడిగా ఉండాలి. మాత్రమే కాదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే దుర్నీతితో సాంగత్యం చేయమనా సాంగత్యం చేయొద్దనా చెప్పాలి. సాంగత్యము చేయకూడదు. ఎందుకంటే మనం వెలుగులో ఉన్నాం, చీకటితో మనకి సంబంధం లేదు ప్రియులారా. మనం వెలుగులో ఉన్నాం కాబట్టి అన్యోన్య సహవాసం గలవారమై వెలుగులో నడవాలి. అదే నేటి వర్తమానం. ఆ వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వర్తమానం ఏంటమ్మా? వర్తమానం ఏంటి? యోహాను ప్రకటించిన వర్తమానం ఏంటి? వర్తమానం అంటే ఏంటి? 2 ఉన్నాయి. వర్తమానం అంటే వర్తమాన వాక్యం, అంటే వర్తమానం అంటే వాక్యం అని అనొచ్చు. వర్తమానం అంటే కాలముకు సంబంధించింది కూడా. కాబట్టి వర్తమాన వాక్యం ఏంటి? ఏ రోజు వస్తే వర్తమాన వాక్యం ఆ రోజు అది నిజమని నమ్మాలి. ఈరోజు దేవుని వర్తమాన వాక్యం ఏంటి? క్రీస్తు ప్రకాశము నీ హృదయంలో ప్రకాశిస్తే మనోనేత్రము గుడ్డితనంగా కలగజేసే స్థితిలో మనము లేం. మనం కలగజేసుకుంటున్నామనంటే కారణం మనమే. ఏదైతే ప్రకాశం హృదయంలో ప్రకాశించిందో శరీరంలో ప్రత్యక్షపరచుకోవట్లేదనంటే దానికి కారణం ఎవరు? దుర్నీతి ప్రియులారా. కాబట్టి ఆ దుర్నీతిని మనము ప్రతి పాపము నుంచి అనే ప్లేస్లో మనం దుర్నీతి పెడితే ప్రతి దుర్నీతి కూడా ఏమైపోతుంది? క్రీస్తు రక్తంలో కడుగుతుంది. అది వెలుగు ప్రకాశంలోనికి వచ్చిన వారు మాత్రం వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో అన్యోన్య సహవాసం గలవారమై మనం నడిస్తే సమస్త దుర్నీతి కూడా క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తుంది? చెప్పండి అమ్మా, ఏం చేస్తుంది? చెప్పండి అన్న. మనల్ని పవిత్రం చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత నీకు ఏ రీతిగా కలిగిందో ఆ ప్రత్యక్షత ద్వారా దాన్ని మనము కొలసీయులకు రాసిన పత్రిక కాదు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ కృపా ప్రత్యక్షత దేవుడు ప్రేమ ప్రత్యక్షత అన్నాడు ప్రియులారా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కృప అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. కాబట్టి వాటిలో మనం నడిస్తే మనలో ఉన్న ప్రతి దుర్నీతి కూడా ఆ క్రీస్తు రక్తం ద్వారా మన శుద్ధి చేయబడుతుంది. అలాంటి స్థితిలో ఉన్నవారు ఇదే మనం 8వ వచనం 9వ వచనంలో చెబితే ఏమనుంది?
8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే వేళ మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మనల్ని పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది అవిశ్వాసులకు రాసింది. విశ్వాసులకు రాసింది కూడా అదే. కాకపోతే మనం పాపములు ఇక ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి పాపము నుంచి దేవుడు మనల్ని పవిత్రులుగా చేసే అవకాశం వచ్చింది. అట్లా అని చెప్పేసి నువ్వు చేసే పాపాన్ని క్షమించకపోతే దేవుడు ఎలా మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తాడనంటే విషయం అది కాదు. హృదయంలో నువ్వు ఒకవేళ పాపం చేసావనంటే దానికి ఏముంది, ఈ విషయమైనా పరిస్థితి నాలో కలగడానికి కారణం నేనే అని దేవుని యొద్ద ఒప్పుకొని, అయినప్పటికీ ఈ విషయంలో కూడా దేవుడు నన్ను విమోచించడానికి క్రీస్తు రక్తం పనిచేస్తుందని నమ్మాలి. అది అంతేకాని నేను ఫలానా తప్పు చేసిన ప్రభు నన్ను క్షమించంటే దేవుడు క్షమించాడని హృదయ పరిశీలన కాదు కావాల్సింది. నేను పాపిని కాదు కావాల్సింది. పాపములో ప్రస్తుతం నేను ఉన్నప్పటికీ నేను పాపిని కానని గ్రహించి నువ్వేం చేయాలి, ఆ పాపాన్ని ఒప్పుకోవాలి ప్రియులారా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సువార్త సత్యబోధలో మనం నిలిచి ముందుకు సాగితేనే దేవుని యొక్క కృపా ప్రత్యక్షత, ప్రేమ ప్రత్యక్షత, లేకపోతే ఆ వెలుగు ప్రత్యక్షత మనకు కలుగుతుంది. కాబట్టి ముందు మనం చేయవలసింది ఏంటి, మనం ఉన్న స్థితి మనం గుర్తెరగాలి. ఆ గుర్తెరగాలని అంటే మనం వాక్యాన్ని బాగా మనం ధ్యానించాలి ప్రియులారా. కాబట్టి అలాంటి పరిస్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవమంగళనైన జీవాధిపతి యేసుక్రీస్తు, మీరు మాకు అనుగ్రహించిన కృపా ప్రత్యక్షత, ప్రేమ ప్రత్యక్షత, వెలుగు ప్రత్యక్షత ప్రియ ప్రభువా, మా హృదయంలో మీరు ప్రకాశింపచేసి శరీరమందు సాక్షాత్కరించే బోధ ఏదైతే సువార్త సత్యం ఉందో ఆ సువార్త సత్యానికి అడ్డగించు సమస్త భక్తిహీనత మా హృదయంలో నుంచి తీసివేసి, మా జీవితాల్లో నుంచి తీసివేసి, సత్యానికి సహకారులుగా ఉండే జీవితం మీరు మాకు అనుగ్రహిస్తుండగా, మాలో ఉన్న సమస్త దుర్నీతి కానీ, మాలో ఉన్న సమస్త అవిధేయత కానీ, మాలో ఉన్న సమస్త హృదయ కాఠిన్యత, మనోవ్యాకులత, ఆ క్రొవ్వినతనాన్ని మా హృదయంలో నుంచి తీసివేసి మెత్తన హృదయాలతో మీరు మాకు నాయన మమ్మల్ని పత్రికగా చేస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభుయేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.